హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము ఎంవిపి కాలనీ ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఎంవిపి కాలనీ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు చూపెడతాను. సో మనం యాక్చువల్గా ఏంటంటే మన డిఫరెంట్ జర్నీ అండి. అంటే ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో అన్ని ప్లేసులని ప్రతిదీ కూడా మీకు చూపెట్టాలనేదే నా సంకల్పం. అది అర్థం చేసుకోండి. ఈ రోడ్లు చూపెడుతున్నారు ఏంటని అనుకుంటారు. ఈ రోడ్లు చూడలేదు కదా మీరు. రోడ్లు పక్కన ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చూస్తారు. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎంవిపి కాలనీలో జర్నీ చేస్తున్నామండి. ఈ ఎంవిపి కాలనీలో ఈరోజు వర్షం పడుతుంది, భయంకరమైన వర్షం కురుస్తుంది. అయినప్పటికీ మీకు ఎంవిపి కాలనీ వర్షంలో చూపెట్టాలని నేను వచ్చాను. సో చూడండి, ఎంవిపి కాలనీ ఈ విధంగా ఉంటుంది. ఎంవిపి కాలనీ విశాఖపట్నం ఎంవిపి కాలనీ అనేది ఆసియాలోనే అతిపెద్ద కాలనీ అండి. సో చూడండి, నేను రోజు మొత్తం ఎంవిపి కాలనీ అంతా మీకు తిప్పి చూపెడతాను. మనకి వర్షం కూడా మనకి కురుస్తుంది చూస్తున్నారు. సో వర్షాన్ని తిరగడం అంటే, నాకు కారులో తిరగడం అంటే చాలా ఇష్టం. సో ఇన్ని రోజులకి ఈ రోజున నెరవేరింది. అదేవిధంగా మీరు కూడా మరి కార్లు కూర్చుని వర్షాన్ని చూస్తున్నారు చూడండి. ఇది ఎంవిపి డబల్ రోడ్ అంటారు. సో ఎంవిపి డబల్ రోడ్లో మనం నడుస్తున్నాము. సో ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి అన్ని రూట్లని ఈరోజు నేను చూపెడతాను. సో మరొక్కసారి చెప్తున్నానండి, మనది డిఫరెంట్ జర్నీ మాట. అంటే అసలు అన్ని ప్లేస్లని మనం చూడాలి. చూసారా, ఎంవిపి కాలనీ ఈ విధంగా ఉంటుందని చాలామందికి తెలియదు. అంటే ఏదో ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్తారు కానీ మొత్తం అని చూపెట్టరు. నేనైతే మొత్తం ఎంవిపి కాలనీ మీకు చూపెడుతున్నాను. సో దీన్ని ఎంవిపి డబల్ రోడ్ అంటారండి. వైజాగ్లోని ఎంవిపి డబల్ రోడ్. అంటే మీరు దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు విశాఖపట్నంలో ఉన్న ప్రతి ప్లేస్ మీరు తిరిగినట్టే లెక్క. ఎందుకంటే ప్రతి ప్లేస్ని నేను చూపెడుతున్నాను. సో ఇక్కడ ఎంవిపిలో చిన్న బస్ స్టాప్ కూడా ఉంటుందండి. దాంట్లో కూడా మీకు తీసుకెళ్తున్నాను. ఈ విధంగా ఉంటుంది బస్ స్టాప్. ఇది ఎంవిపిలో ఉన్నటువంటి చిన్న బస్ స్టాప్ మాట. ఇది ఆర్టీసీకి సంబంధించిన బస్సులన్నీ ఇక్కడ ఉంటాయి ఎంవిపిలోను. సో ఆ ఏరియా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ నేను తీసుకెళ్తున్నాను. సో ఇది ఎంవిపికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ఎంవిపిలో ఉన్నటువంటి ఒక బస్సెస్, అంటే గవర్నమెంట్ బస్సెస్ ఆగి ప్లేస్ మాట అండి ఇది. సో అదేవిధంగా ఎదురుగుండా చిన్న కరెంట్ ఆఫీస్ కూడా ఉన్నది. చూడండి, ఈ విధంగా ఎంవిపి అనేది ఈ కాలనీ చాలా మనకి ఇక్కడ ఫస్ట్ వైజాగ్లో చాలా అద్భుతంగా ఉన్నటువంటి కాలనీ మాట. ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ ఆఫీసులు, అదేవిధంగా రెసిడెన్షియల్ ఆఫీసులు, కమర్షియల్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఎంవిపి మనం మార్కెట్కి వచ్చాము. ఏంటి, రైతు బజార్ అంటారు కదా, రైతు బజార్ మార్కెట్ జంక్షన్లో ఉన్నాం. సో ఈ రైతు బజార్ మార్కెట్ జంక్షన్లో నుంచి మనం అంటే స్ట్రైట్గా హైవే తగులుతుంది. అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక రూట్లోనే తీసుకొస్తాను మీకు. ఇది ఎంవిపి డబల్ రోడ్. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదోను. ఇది వర్షాన్ని మనం తిరుగుతున్నామండి. అందుకే మీ ఫ్రంట్లో మీకు వైపర్స్ అలాగా తిరుగుతూ ఉంటాయి. చాలా గట్టిగా వస్తుంది వర్షము, మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా వర్షం తిరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మన డిఫరెంట్ జర్నీ. అది కూడా ఎంవిపి కాలనీని పూర్తిగా చూపెడుతున్నాము. ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి షాపింగ్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇంకా షాపులు అవ్వచ్చు, ఇంకా రీసెంట్ ఏరియా అవ్వచ్చు, అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది డబల్ రోడ్ అండి. ఇది ఎంవిపి డబల్ రోడ్. చూస్తున్నారు కదా, వర్షం నీరు అదంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నది. రోజు వర్షం బాగా పడుతుంది కాబట్టి అందరూ కూడా జనాలు ఈరోజు తిరగట్లేదు. సో లేకపోతే చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ. సరే చూసారు కదా, ఇదంతా కూడా ఎంవిపి డబల్ రోడ్డు. సో ఎంవిపి డబల్ రోడ్డు హైవే వరకు తీసుకెళ్ళి ఇంకా ఏ రూట్లు ఉన్నాయి ఎంవిపిలు అనేది కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎంవిపి డబల్ రోడ్. అసలు మీకు ఈ జర్నీ ఏమనిపిస్తుందండి? సో చాలామంది ఏంటి, కార్ వేసింది ఇలా తిరుగుతున్నాడు, పెట్రోల్ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇది ఒక కొత్త ప్రయత్నం అండి. మన అఖండ భారతదేశ యాత్రలో ప్రతి ప్లేస్ని, ముఖ్యమైన ప్లేస్లే కాదు, అఖండ భారతదేశంలో ఉన్న మన మాతృభూమిని మనందరము చూసి తరించాలండి. సో భారతదేశం అంటే మనది, మనందరము సహోదరులమని మనం ఆల్రెడీ మన ప్రతిజ్ఞ చేస్తుంటాము. ఇది భూభాగం అంతా మనదేనండి. సో
మనకి ఎవరికన్నా ల్యాండ్ స్లైన్లు ఉన్నా కూడా ఎవరు బాధపడరు, ఎందుకంటే రోడ్లు మనవే, మనందరివి, మన పన్ను కడితే మన ప్రభుత్వం అంటే మనది. అంటే నాకు ఏమీ లేదు ఈ భూమి మీద అనుకున్న వాళ్ళు ఏమనుకోకండి, ఇదంతా కూడా మనది, రోడ్డు అంతా మనదే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి MVP డబల్ రోడ్లో నుంచి మనం ఇంకొక వేరే రూట్లోకి తీసుకెళ్తారండి. హైవే మీద నుంచి వెళ్ళి మళ్ళీ వేరే రూట్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాగ హైవే వచ్చింది కదండి, హైవే ముందు నుంచి మళ్ళీ MVPలోకే నేను వస్తాను మళ్ళీ మీకు. సో ఇది MVP డబుల్ రోడ్డు, ఇది జంక్షను, సిగ్నల్ జంక్షను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ హైవే మీద ఎప్పుడూ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ MVP డబుల్ రోడ్లోనే మళ్ళీ కాలనీని, MVP కాలనీని చూపెడడానికి మరి వేరే రూట్లోంచి మిమ్మల్ని తీసుకెళ్తారండి. అంటే ఇవి మీరు ప్రతి క్షణము, అంటే మన వీడియో చూస్తున్నంతసేపు ప్రతి క్షణం ఒక కొత్త ప్లేస్ని చూస్తారండి. సో అదే ఇక్కడ ఉన్నటువంటి మీరు బ్యూటీ, ఇది అర్థం చేసుకుంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారు. ఎందుకంటే ఎంతో కష్టపడి నేను మీకు ఈ ప్లేస్లన్నీ చూపెడుతున్నాను. మీరు ట్రావెల్ చేసి ప్రతి ప్లేస్ని, ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా మీకు ఈ నా యొక్క వీడియోస్ చివరి వరకు చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకో ఏరియాలో వెళ్తున్నాం, ఇది ఇప్పుడు కాలనీలోకి వెళ్తున్నాం మళ్ళీ ఇంకో రూట్లోంచి. సో మరి ఈ రూట్ మీరు ఎప్పుడు చూడలేదు కదా, చూపెట్టగలుగుతున్నాను. సో ఇది ఒక డిఫరెంట్ జర్నీ, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడింది, అదేవిధంగా శ్రమతో కూడింది. మీరు అందరూ చూడాలి, మీరు విశాఖపట్నం అంతా కూడా చూసినట్టే ఉండాలి. విశాఖపట్నంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్లేస్లన్నీ కూడా తిరగరండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది అంతా కూడా MVP కాలనీ మాట. సో MVP కాలనీ ఏరియాలో ఇక్కడ పక్కనే మన మాజీ మంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు హౌస్ కూడా ఉంటుందండి పక్కన, ఈ ఏరియాలోనే ఉంటుంది. సో ఆ స్ట్రీట్లో నుంచి మనం వెళ్తున్నామా MVP కాలనీ. సో ఇక్కడ ఈ ఏరియాలో నుంచే వెళ్తున్నాం. చూడండి, ఇదే మాట మన గంటా శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రి ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడాను, చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను. సో ఆయన ఇంటి దగ్గర నుంచి మనం క్రాస్ చేసి వెళ్తున్నాం. ఈ విధంగా అనేక మంది ప్రముఖులు ఉన్న ఏరియాలని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తామండి. సో మరి మనము MVPలో మరి గంటా శ్రీనివాసరావు గారు హౌస్ దాటి మనం వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, జనరల్గా అయితే ఇది ఎవరో కూడా మీకు చూపెట్టి ఉండరని అనుకుంటున్నాను. నాది ఒక కొత్త ప్రయత్నం, చూపెట్టి ఉండొచ్చు, కానీ నేను చూపెడతాన్ని ప్లేసులు తిరిగిన వ్యక్తి బహుశా లేరని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న పార్ట్ని, ఇది సిటీ కదా, సిటీలో తిరుగుతారు అనుకుంటున్నారు మీరు, మీ విలేజ్ కూడా వస్తాను. ఎందుకంటే నేను అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భూభాగాన్ని టచ్ చేయాలి, నా దేశాన్ని నేను అంతా చూడాలని నా కోరికతో నేను ఈ యొక్క సంకల్పం యాత్ర స్టార్ట్ చేశాను. అది మీకు చూపెడుతున్నాను. సో ఈ MVP డబుల్ రోడ్లో మళ్ళీ వచ్చి ఇంకొక ఏరియాలో ఈ కాలనీ అంతా తిప్పుతాను రోజు, ఇంకొక రూట్లోకి వెళ్తున్నాం మనం. సో చూడండి ఎలాగున్నదో మీరు నాకు కామెంట్ చేయండి. సో ఒకటండి, ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా కూడా, నెగిటివ్గా చేసినా కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను, నన్ను తిట్టినా కూడా పాజిటివ్గా తీసుకుంటాను, నా శత్రువులు నన్ను నిందన కూడా తీసుకుంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో రావటముందే నేను అన్నీ రెడీ అయ్యి వచ్చానండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో మనం ఏంటో తెలుస్తుంది, అందరి నుంచి నేర్చుకోవచ్చు. సో కాబట్టి మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి, మంచి కామెంట్గా చేయాలని నా కోరిక. అదేవిధంగా అంటే కామెంట్స్ అంటే నా వ్యక్తిగత జీవితం గురించి కాదండి, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా చెప్తున్నాను. మనం చేస్తున్న యాత్ర ఏ విధంగా ఉన్నది, మనం చేస్తున్నటువంటి జర్నీ ఏ విధంగా, దాని మీద కామెంట్ చేయండి. నేను తెలిసిన వాళ్ళు అయితే నాకు పర్సనల్గా కల్లా మాట్లాడుకోవచ్చు, కానీ పర్సనల్ విషయాలు మనం ఈ ప్లాట్ఫామ్ మీద కాదు. మనం ఏ విధంగా జర్నీ చేస్తున్నాము, ఏ విధంగా ఉంటుంది, ఇంకా మీరు ఇంకా అలా చేస్తే బాగుంటుందని సజెషన్స్ ఇవ్వండి. ఇదంతా MVP కాలనీ అండి. సో కాబట్టి నేను చేస్తున్నది ఒక కొత్త ప్రయత్నం, రోడ్ల ద్వారా కారులో వెళ్ళి మనం వర్షమైన ఎండైన అన్ని ప్లేసులని చూడటం. చూశారు కదా, వర్షం వస్తుంది, వర్షాన్ని కూడా నా జర్నీ ఆపలేదు. కారణం ఏంటంటే ప్రతిరోజు ప్రతి క్షణము మీకు ఏదో ఒకటి కొత్త ప్లేస్ చూపించాలి ఈ భూమి మీద, అంటే టైం వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఎవ్రీడే నేను ఈ యొక్క కార్ జర్నీ చేస్తున్నానండి. నాకు హెల్త్ ఉన్నంతసేపు, నాకు ఊపిరిన్నంతసేపు మీకు ఈ అంటే మన భూభాగాన్ని, మన భారతదేశ భూభాగాన్ని చూపెడతాను నేను. సో అది ఎంతవరకు అంటే మీరు మొత్తం A to Z ఏదైతే మన భారతదేశ భూభాగం ఉందో అన్నీ టచ్ చేస్తానండి, బార్డర్స్ అన్నీ టచ్ చేస్తాను.
చూడండి ఇదంతా కూడా ఎంవిపి కాలనీ అండి. సో ఈ విధంగా ముందుకెళ్తే వెంకోజీపాలెం వస్తుందన్నమాట. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఇంకొక రూట్ చూపెడతాను మీకు. సో ఇవి మీరు ఎవరో ఎప్పుడూ చూడనటువంటి ప్లేస్ని నేను చూపెడుతున్నానండి. అదేవిధంగా అప్పుడప్పుడు చిన్న ఇంపార్టెంట్ ప్లేస్లను కూడా దిగి చూపెడతాను. సో ఒకసారి ఎంవిపి కాలనీని మాత్రం ఎంజాయ్ చేయండి. ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఆసియా ఖండంలో అతిపెద్ద కాలనీ మాట అండి. ఇది విశాఖపట్నంలో ఉన్న ఎంవిపి కాలనీ. సో ఎలాగుందండి ఒకసారి మీరు చూడండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, విశాఖపట్నం ఉన్న పీపుల్స్ కోసం కాదు, ఇది విశాఖపట్నం బయట ఉన్న పీపుల్స్ కోసం చూపెడుతున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్న ప్లేసులని విశాఖపట్నం వాళ్ళకి చూపెడతాం. ఈ ఏరియా వచ్చి ప్రతి ఏరియాని కూడా టచ్ చేస్తాను. ఇది ఇంకోండి వెంకోజీపాలెం జంక్షను. వెంకోజీపాలెం జంక్షన్ నుంచి మనం మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నామండి ఎక్కడికి, ఎంవిపి కాలనీలోనికి. సో ఇది ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి వెంకోజీపాలెం నుంచి వెళ్తున్నటువంటి ప్లేస్ అండి. సో ఇప్పుడు మరొక రూట్లోని అంటే ఎంవిపి కాలనీలు అన్నీ మీకు చూపెట్టాలి కదా నేను. సో ఆ ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇది ఒక కొత్త ప్రయత్నం అండి. ప్రతి ఏరియాలోని ప్రతి పార్ట్ని చూపెట్టాలనేది నా ఉద్దేశం అండి. సో మరి ఒక రూట్ని నేను చూపెడతాను. సో చూడండి ఈ విధంగా జస్ట్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్కి లెఫ్ట్ సైడ్ అయితే ఇంకొక రూట్ వస్తుందండి. సో ఈ రూట్లో షాప్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చూడండి మీరు. సో ఇది ఎంవిపి కాలనీ అంటే ఇది మరొక రూట్లోకి నేను తీసుకెళ్తాను. షాపింగ్ ఏరియా, రెసిడెన్స్ ఏరియా అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. సో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఎంవిపి కాలనీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంవిపి కాలనీ. సో కొద్దిగా వర్షం తగ్గింది, వైపర్ ఆఫ్ చేశాను. చూస్తున్నారు కదా, లైట్గా పడుతూ ఉంటుంది, అయినా అప్పుడప్పుడు ఇలాగ పర్లేదు. ఇంకొక స్ట్రీట్లోకి వెళ్తున్నామండి ఎంవిపి కాలనీలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఎంవిపిలో మరొక స్ట్రీటు. సో ఈరోజు వర్షం వలన జనం ఎవరో కనపడట్లేదు. అయినప్పటికీ ఇది ఎంవిపి సిటీని ఎంవిపి కాలనీని మీకు చూపెడుతున్నాను. ఎన్ని షాప్స్ అండి చూస్తున్నారు కదా. ఇది ఎంవిపిలో ఉన్నటువంటి మరొక స్ట్రీట్ అండి. ఇది చూడండి, ఇదంతా కూడా కమర్షియల్. ఇక్కడ గోటి సన్స్ అనేది ఒక ఫేమస్ అండి. ఇక్కడ కూడా మీకు అన్ని రకాలంటి వస్తువులు ఇక్కడ కూడా దొరుకుతాయి. సో ఇదంతా షాప్స్ ఉన్న ఏరియా అండి. ఇదంతా కూడా షాప్స్ ఉన్నటువంటి ఏరియా. సో ఇది ఒక స్ట్రీట్ అండి ఎంవిపి కాలనీలో. ఇందాక వేరే స్ట్రీట్లో నుంచి వచ్చాము, ఇప్పుడు వేరే స్ట్రీట్లో నుంచి వెళ్తున్నాము. సో ఇది అతిపెద్ద కాలనీ అండి ఎంవిపి కాలనీ అనేది. ఆసియాలోనే అతిపెద్ద కాలనీ. చూడండి ఎంత అందంగా కనపడుతుందో ఈ రోడ్లో విని. మనకి ఈ వర్షం మనకి ఆహ్లాదాన్ని కనిపిస్తుందండి. సో వెల్కమ్ చెప్పింది. సో మనం తిరుగుతున్నాము. సో ఈ విధంగా ఏంటంటే ఎక్కువ ఈరోజు వర్షం ఉంది కాబట్టి జనాభా లేరు, కానీ చాలా ఎక్కువ మంది జనాభా ఉంటారు ఇక్కడ, తిరుగుతూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, పక్కన ఉన్న షాప్స్ అన్ని షాప్స్ అండి ఎంవిపి కాలనీలో అన్ని షాప్స్ అన్నమాట. సో ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి మనకి పెద్ద, విశాఖపట్నమే కాదండి, అతిపెద్ద ఆసియాలోనే అతిపెద్ద సిటీ ఇది కాలనీ మాట. చూడండి ఇక్కడ ఒకటి మీకు క్యాన్సర్ హాస్పిటల్ మీకు చూపెడతాను. ఇది ఎంవిపిలో గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఉన్నదండి. సో ఇది మీకు రైట్ సైడ్ కనపడుతుంది. మీకు క్లియర్గా మీకు చూపెడతా ట్రై చేస్తాను. ఎంవిపిలోనే ఉంది ఇది కూడాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ యొక్క ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి చూడండి, ఇదంతా కూడా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అండి ఇదంతా కూడా. సో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోకి వచ్చి మళ్ళీ మనం గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అంటారు. చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా లోపలికి వచ్చాము. జస్ట్ చూపెడతాం కోసమే తీసుకొచ్చాను మీకు. ఓకే, సో అంటే ఎవరికైనా అడ్రస్ కోసము నేను చెప్తున్నానండి. ఇది గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అండి ఇది. ఓకే, సో జస్ట్ లోపలికి వెళ్ళి తీసుకొస్తున్నాను ఎంట్రన్స్ నుంచి. సో చూడండి, ఫ్రంట్ కూడా మీకు దాని యొక్క ఈ విధంగా ఉంటుంది. వాల్కి మీకు గాంధీ చూస్తున్నారు కదా, అనుకోండి మీకు గాంధీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి మీకు ఒక బోర్డు కూడా కనపడుతుంది కదా, ఇదేనండి. సో ఈ విధంగా మీకు ఎంవిపిలో మరి హాస్పిటల్స్ కూడా మీకు ఉన్నాయి. సో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అండి ఇది.
ఓకే, సో ఇవన్నీ కూడా ఎంవీపీలో ఉన్నటువంటి మీకు రూట్స్ మాట అండి. మొత్తం రూట్స్ ఎంవీపీలో ఏమేమి ఉన్నాయో చూపెడుతున్నాను మీకు. ఇక్కడ ఎంవీపీ జూలియర్ అని కూడా ఉన్నది. అదేవిధంగా మనము రైతు బజార్కి వెళ్తామండి. ఇక్కడ పక్కనే రైతు బజార్ కూడా ఉంటుంది, ఎంవీపీ రైతు బజార్ కూడా ఉంటుంది. సో ఈ వర్షం వల్ల ఏంటంటే చాలా సరదాగా కూల్గా ఉన్నదండి. అదేవిధంగా చీకటిగా కూడా కనపడుతుంది అక్కడక్కడను చెట్లు ఉన్న ప్లేసుల్లో. సో ఇది రైతు బజార్కు సంబంధించినటువంటి ఏరియా మాట అండి. ఇది చూస్తున్నారు కదా, రైతు బజార్కు సంబంధించినటువంటి ఏరియాని. సో మనము ఎంవీపీ కాలనీలో మరొక రూట్లో మనం జర్నీ చేస్తాం. ఇవన్నీ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయండి ఇక్కడ. ఇదంతా కూడా మన ఎంవీపీ కాలనీ మాట అండి. ఇది ఎంవీపీ కాలనీ. సో ఎంవీపీ కాలనీలో రైతు బజార్లోకి వెళ్తున్నాం చూడండి మనం. ఇది రైతు బజార్ మాట, ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి రైతు బజార్. చూస్తున్నారు కదా ఎలా ఉందనో రైతు బజారు. అంటే ఈ రోజున మరి ఎవరు లేరు, ఎందుకంటే వర్షం కదా, ఆల్రెడీ టైం కూడా మరి చాలా టైం అయింది. సో ఇదంతా కూడా ఎంవీపీలో ఉన్న రైతు బజార్. చూస్తున్నారు కదా రైతు బజార్ ఏరియాని. సో రైతు బజార్లో మనం పక్కన ఉంది రైతు బజారు. ఇదంతా కూడా రైతు బజార్లోకి వస్తుంది. షాప్స్ పక్కన ఉన్నాయండి. సో చూస్తున్నారు, ఇదంతా పార్కింగ్ ఏరియాలో మనం తిరుగుతున్నాము. ఓకే, సో రైతు బజారు బయటికి వెళ్తున్నామండి. ఇదంటే పార్కింగ్ ఏరియా మాట ఇది. ఓకే, ఇది వర్షం పడుతుంది కాబట్టి మరి నేను ఏంటమ్మా పార్క్ చేయలేదు, జస్ట్ వచ్చి వెళ్ళిపోతాను. ఓకే, ఇది ఇక్కడ పార్కింగ్ ఏరియా అంట ఇది. సో మనం పార్క్ చేయలేదు కాబట్టి మనం చూస్తున్నాము. అదే మళ్ళీ ఇంకొక రూట్లో తీసుకెళ్తానండి, ఎందుకంటే నేను రైతు బజార్లోకి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే కారు వెళ్తాం. ఎప్పుడన్నా మనకు టైం ఉంటే రైతు బజార్ని నడిచి చూడాలి. అందులోకి వర్షం కూడా వస్తుంది ఇప్పుడు. ఓకే, సో మీరు చూడొచ్చు రైతు బజార్ జంక్షన్ నుంచి మరి ఇంకొక రూట్లోకి వెళ్తున్నామండి. ఇదంతా ఆపకుండా మీకు కాలనీ చూపెడుతున్నాను. సో దయించి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు అందరూ కూడా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు చూడండి, ఎందుకంటే మీరు చూడాలని ఇంచుమించు మరి 15 నుంచి 30 మినిట్స్ పెడుతున్నాను ఈ వీడియోలు. మొత్తం అంతా ఎక్కడా కూడా నేను స్కిప్ చేయకుండా పెడుతున్నాను. చూడండి కాలనీ ఎలా ఉందను. ఇది ఒక రూట్ అండి, ఇదంతా ఎంవీపీ కాలనీయే. అసలు ఎంవీపీ కాలనీకి ఇంత పేరు రాట కారణం ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద కాలనీ. చాలా మంచి రోడ్లు ఉంటాయి, మంచి షాప్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది ఒక కాస్ట్లీ ఏరియా అండి. ఇది కూడా ఇది మన వైజాగ్లో ఉన్నటువంటి ఒక కాస్ట్లీ ఏరియా ఎంవీపీ కాలనీ. చూస్తున్నారు కదా, ఇది ఒక రూటు ఎంవీపీ కాలనీలో, ఇది ఒక రూటు. సో మీకు ఒక్కొక్క స్ట్రీట్ ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా కాలనీలో రూట్స్ అండి ఇవి. ఇది హైవే రూట్ ఏం కాదు, ఇది కాలనీలో ఉన్న రూటు. సో అందరూ వస్తారు, చిన్న బస్సులు కూడా వెళ్తుంటాయి అప్పుడప్పుడు. సో బాగుంది కదండి ఈ రూటు. ఇది ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి ఒక స్ట్రీట్ మాట. అదేవిధంగా దీన్నే అనుకుని ఇక్కడ మరి ఇంకా కొన్ని జంక్షన్స్ ఉన్నాయండి. ఉషోదయ జంక్షన్ అని ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి. సో మనం వెళ్తున్నాము ఇప్పుడు. ఇలాగా లెఫ్ట్కి వెళ్తే మరి మన ఉషోదయ జంక్షన్ వస్తుందండి ఇక్కడ. ఇది కూడా ఎంవీపీ కాలనీలో కలిసే ఉంటుంది. సో ఎంవీపీ కాలనీలో ఉన్న ఉషోదయ జంక్షన్లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఓకేనండి, చూస్తున్నారు కదా ఉషోదయ జంక్షన్లో ఎంటర్ అవ్వం. ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి ఉషోదయ జంక్షన్ అండి ఇది. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఎంవీపీలో అనుకున్న ఉషోదయ జంక్షన్ అండి ఇది. ఓకే, ఈ పక్కనే ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి మరి స్టడీ సెంటర్ కూడా ఉన్నదండి. దాన్ని కూడా మీకు చూపెడుతున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో నా వెనకాలే బస్సు వస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎంవీపీ కాలనీ అండి. నేను మీకు చూపెడుతున్నది, నేను మొత్తం కాలనీ అంతా తిప్పి చూపెడుతున్నానండి. ఎంవీపీ ఏదైతే ఎంవీపీ కాలనీ ఉందో అదంతా కూడా మీకు తిప్పి చూపెడుతున్నాను. ఒక్క ప్లేస్లోనే తిరగట్లేదండి.
మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా కొత్త ప్లేసే తప్ప మీరు తిరిగిందే తిరగట్లేదు. ఇదంతా కూడా మరి ఒక స్ట్రీట్లో ఉన్నమాట ఎంవిపి కాలనీలోను. సో ఇలాగా మరి కాలనీ అంతా తిరిగితే ఇంక చాలా ఉందండి, మ్యాక్సిమం నేను చూపెడుతున్నాను. సో మనం ఎంవిపి కాలనీలో మనం జర్నీ చేస్తున్నామండి. సో ఈ విధంగా మరి అనేక హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదా కొన్ని షాప్స్ అవ్వచ్చు, ఇక్కడ ఉంటాయండి ఎంవిపి కాలనీలో. ఇదంతా ఎంవిపి కాలనీ. సో ఈరోజు వర్షం కాబట్టి కొంత వాటర్ అది కూడా మనకు కనపడుతుంది ఇక్కడ ఈ విధంగాను రోడ్డు మీద. సో చూస్తున్నారు కదా, ఎంవిపి కాలనీ అతిపెద్ద కాలనీ, ఆసియాలో ఉన్నటువంటి అతిపెద్ద కాలనీ. వాళ్ళు నాట్ ఓన్లీ ఇండియా అండి, ఆసియాలోనే అతిపెద్ద కాలనీ మన ఎంవిపి కాలనీ. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రదేశాలు అన్నీ కూడా చూపెడతానండి. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి అంతా కూడా మీకు చూపెట్టాలి. సో ఎందుకంటే మనము చాలా తక్కువ కాలం జీవితామండి. తాబేలు అయితే చాలా 500-600 కాలం కూడా జీవిస్తుందంట, ఎక్కువ కాలం జీవిస్తుంది. మనం మాత్రం ఏంటంటే 100 కంటే ఎక్కువ బ్రతకలేము, కేజీ రైస్ కంటే ఎక్కువ తినలేము. కానీ చాలా ఆశ, ఎలాగా 1000 కోట్లు సంపాదించాలి, అది అనుభవించడం, చచ్చిపోతాడు. సో ఇది ఒకటి గమనించుకోండి, మీరు సంపాదించిన దాన్ని తృప్తిగా తినండి, అదేవిధంగా హ్యాపీగా మీకు ఉన్నంతలో జర్నీ చేయండి. మా కారు ద్వారా అంటే కూర్చుని చూడండి, అన్ని ప్లేసులు చూస్తారు. అలాగే మీకు టైం ఉంటే ఇండివిజువల్గా వెళ్ళి చూడండి, నో ప్రాబ్లం. సో కాబట్టి చాలామంది తమ ప్రొఫెషన్లో ఉండి తిరగలేని వాళ్ళకి మరి నా జర్నీ మరి ఉపయోగపడుతుంది, చూస్తాక బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనము ఇక్కడ వరకు వచ్చామండి, మన ఎంవిపి కాలనీలో మరో ఏరియాకి మనం తీసుకొచ్చాము. ఓకే, ఎంజాయ్ చేయండి, మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇదంతా కూడా ఇందాక వచ్చినటువంటి ఉషోదయ జంక్షన్ అండి. సో మళ్ళీ ఇక్కడ ఉషోదయ జంక్షన్ నుంచి మరి వేరే రూట్ మేము తీసుకెళ్తాను. లెఫ్ట్ సైడ్ ఇందిరాగాంధీ ఓపెన్ స్కూల్ ఉంటుంది కదండి, కాలేజీ పక్కన ఉన్నదండి. సో ఇది మరొక రూట్లో వెళ్తున్నామండి. ఎంవిపి కాలనీలో మరొక రూట్ అండి ఇది. సో ఉషోదయ జంక్షన్ నుంచి మరొక రూట్లో మనం జర్నీ చేస్తున్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదోను. మనకి ఎంత పెద్ద కాలనీ చూసారు, ఇది కాలనీ అండి, ఇదేదో హైవే లాంటిది కాదు, ఇది ఒక కాలనీలో ఉన్నటువంటి రూట్స్ మాట. కాబట్టి ఎంవిపి కాలనీలో మరి చాలా బాగుంటుంది, అన్నీ అందుబాటులో దొరుకుతాయి. ఇది ఒక రకమైనటువంటి కమర్షియల్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది ఎంవిపి కాలనీ. సో మరి మీకు ఎలాగ అనిపిస్తున్నది ఈ జర్నీలో, మరి మీరు ఏం తెలుసుకుంటున్నారు? నేను చేస్తున్న ప్రయత్నము మరి ఫలించాలని మీరు అందరూ కూడా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు చేయవలసింది ఒకటేనండి, మీరు ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి మొత్తం వీడియో అంతా చూస్తే మీకు అసలు మొత్తం అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఎప్పుడు చూడని ప్లేస్లో నేను చూపెడతాను, కొత్త ప్లేస్లు. అవి మీకు మీ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి కాదని చెప్పేది, విశాఖపట్నం బయట ఉన్న వాళ్ళకి బాగుంటాయి. అలాగని విశాఖపట్నం ఒకటే చూపెడతాను అనుకోకండి. అఖండ భారతదేశం మళ్ళీ చెప్తున్నాను మీకు, అఖండ భారతదేశంలో ఉన్న అన్ని ఏరియాలు, విలేజెస్, పల్లెటూళ్ళు, పట్టణాలు, సిటీలు మొత్తం అన్ని చూపెడతాను. మన బోర్డర్లు అన్నీ కూడా చూపెడతాను. కాకపోతే టైం తీసుకొచ్చేమో కానీ మరి బీహార్, అతి భయంకరమైన బీహార్, ఒరిస్సా ఇటువంటి ప్రాంతాలను కూడా మరి కార్ ట్రావెలింగ్ ద్వారా మీకు నేను చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఇదొక మరి ఎంవిపిలో ఉన్న కాలనీలో ఉన్న మరొక ఏరియా. ఇక్కడ చూడండి ఇంకొక కొత్త రూట్కి నేను తీసుకెళ్తున్నాను ఎంవిపి కాలనీ ఉన్న ఏరియాలోను. సో ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఇది అంతా కాలనీ మాట, ఇది కాలనీ. ఈ కాలనీని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే చూడండి ఎంత అందంగా ఉందోను. డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరైతే చూసిన ప్రతి ఒక్కరు మీ ఉద్దేశాలు, మీ కామెంట్స్ రాయండి. నేనైతే ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను, అన్ని ప్లేసుల్ని చూపెట్టాలి. అది బాగుందా ప్లేసు, బాగాలేదు అనేది కాదు, మన భూభాగాన్ని, మన భారతదేశ భూభాగాన్ని మనం చూసుకోవాలి కదా. మరి ఎవరు చూపెడతారు మీకు? ఎవరొకరు చూపెట్టలేదు, నేనే. సో మొట్టమొదటిసారిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ శివాజీ పార్క్ అని ఒకటి ఉన్నదండి, ఇది ఎంవిపి కాలనీకి దగ్గరలోనే. ఇక్కడ శివాజీ పార్క్ అని కూడా ఉన్నది, ఒకసారి దాన్ని కూడా టచ్ చేద్దాము. వర్షం పడుతుంది అయినా నేను లోపలికి వంటి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను. ఇది శివాజీ పార్క్ అండి ఇది. సో ఎంవిపి కాలనీకి ఆనుకున్నటువంటి శివాజీ పార్క్ చూస్తున్నారు కదా, శివాజీ పార్క్ని ఎంత అద్భుతంగా ఉందో. శివాజీ పార్క్ అండి, శివాజీ పార్క్ అండి ఇది.
సో కాబట్టి శివాజీ పార్క్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వర్షం పడుతుంది, వర్షంలో కూడా తిరిగేస్తున్నారు చూసారా. విశాఖపట్నం అంటేనే పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయండి. సో కాబట్టి ఈ పార్కింగ్ ఏరియా మాట, ఇది మన కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడాను. సో ఇది మరి వర్షం పడుతుంది, నేను కార్లో నుంచే మీకు చూపెడుతున్నాను. మీకు ఒక రోజు నేను ఈ పార్కుల మీద ప్రత్యేకించి ఒక వీడియో చేస్తానండి. సో మీకు ఈ చూస్తున్నారు కదా, ఈ ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి శివాజీ పార్క్ మాట అండి ఇది. సో ఇదంతా కూడా శివాజీ పార్క్. బాగుంది కదండి శివాజీ పార్కు, చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదోను. సో పార్క్ లోపల ఏంటంటే పార్క్ అనేది ఉంటుంది, అది చూడవచ్చు. కానీ మీకు తర్వాత చూపెడతాను. జస్ట్ పార్క్ ఎక్కడ ఉందనేది ఒక అడ్రస్ మట్టుగా చూపెట్టాను మీకు. వర్షం పడుతుంది, సో కాబట్టి మీకు నేను మరలా చూపెడతాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.